హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ కవిత గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అను. ఎలా ఉన్నారు? సో పొల్యూషన్ వల్ల కావచ్చు, లేకపోతే జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం మేడం. అవును. ఇంత కుప్పలుగా రాలిపోతుంది. సో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా హెయిర్ అనేది ఒక అదనపు అందాన్ని యాడ్ చేస్తుంది కదా. సో ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో ఫేస్ చేసే ఈ హెయిర్ ఫాల్ కావచ్చు, గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కి చెక్ పెట్టాలంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి? Graying of hair is becoming very common nowadays, even from the childhood. ఓకే. ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ చిల్డ్రన్ నుంచి గ్రే హెయిర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇంకొకటి ఏంటి అని అంటే హెయిర్ ఫాల్కి రీజన్స్ ఆర్ మల్టిపుల్. ఓకే. సో ప్రధానంగా మనం ఈ మధ్య కాలంలో కనుక గమనిస్తే స్ట్రెస్ఫుల్ లైఫ్స్, బాగా స్ట్రెస్ఫుల్గా ఉండే ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రాపర్ న్యూట్రిషన్ అనేది లేకపోవడం. చాలా మంది ముఖ్యంగా ఏంటంటే యూత్లో ఉండే వాళ్ళకి ఆయిల్ పెట్టుకుంటే మొహం అంతా జిడ్డుగా ఉంటుంది, అందంగా ఉండము అన్నది ఒక అపోహ. సో ఆయిల్ పెట్టుకోమని అంటే ఇప్పుడు బాడీకి ఆహారం అనేది ఎలాగో హెయిర్కి కూడా ఆహారం న్యూట్రిషన్ ఇస్తుంది, కానీ దాంతో పాటుగా తైల సంస్కారం అనేది ఇంకాస్త స్ట్రెంగ్త్ని ఎక్కువ చేస్తుంది. ఆ హెయిర్ ఫాలికల్ గట్టిగా, ఆ కుదురు గట్టిగా ఉండాలి అని అంటే along with proper nutrition, oil application is mandatory. Okay. అప్పుడే ఆ జుట్టు కుదుళ్ళ నుంచి రాలకుండా ఉంటుంది. చాలా మంది ఏంటంటే కుదురు నుంచి రాలిపోతుందా లేదంటే మధ్యలో కట్టయి రాలిపోతుందా అని అడుగుతారు. కుదురు నుంచి రాలుతోంది అని అంటే దెర్ ఈస్ వీక్నెస్. ఓకే. ఓకే. సో ఆ వీక్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే స్ప్లిట్ ఎండ్స్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది? స్ప్లిట్ ఎండ్స్ ఒక్కొక్కసారి ఎనిమిక్ గా ఉండేటప్పుడు వస్తుంది, ప్లేట్ చేసుకోకపోతే కూడా వస్తుంది. బట్ కుదురు నుంచి రాలుతోంది అంటే ఫాలికల్ హెస్ బికమ్ వెరీ వీక్. ఓకే. సో ఆ స్ట్రెంగ్త్ రావాలి అంటే ఆయిల్ అప్లికేషన్. సో అది అంటే నేను ఎప్పుడు చెప్తాను, చాలా మంది కాలేజ్ పిల్లలు వస్తారు నా హాస్పిటల్ చుట్టూ. ఏంటంటే హాస్టల్స్ ఉంటాయి. డాక్టర్ గారు హెయిర్ ఫాల్ అంటారు, మీరు ఎక్కడ ఉంటారమ్మా అంటే హాస్టల్. ఒకటి న్యూట్రిటివ్ డైట్ ఉండదు అండ్ అప్లికేషన్ ఆఫ్ ఆయిల్ అనేది ఉండదు. అండ్ ఎట్ ద సేమ్ టైం జడ వేసుకోవాలి. మోర్ ఎక్స్పోజర్ టు సన్ రేస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఓకే. సో అట్లీస్ట్ కవర్ చేసుకోవాలి, హెయిర్ని టోటల్గా కవర్ చేసుకునేటట్టుగా అయినా స్టాల్స్లో కానీ దేంట్లో అయినా, లేదు జడ వేసుకోవడం ఇంకొక ఆప్షన్ అనమాట. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే న్యూట్రిటివ్ వేలో హెయిర్ ఫాల్ గురించి మనం ఆలోచిస్తే ఐరన్ అండ్ జింక్ డెఫిషియన్సీ. ఐరన్ అంటే తినే ఫుడ్లో ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ లేకపోయినా, జింక్ కంటైనింగ్ ఫుడ్స్ లేకపోయినా కూడా హెయిర్ ఫాల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. అంటే ఇది మల్టిపుల్ రీజన్స్. కొంతమందికి నడినెత్తిన ఆడవాళ్ళకి కూడా జుట్టు ఊడిపోతుంది మేడం, దానినా అలోపేషియా ఏరియేటా అనేది? అలోపేషియా ఏరియేటా అంటే అది మన పేను కొరుకుడిని అలోపేషియా ఏరియేటా అంటాము. సో పార్షియల్ గా బాల్నెస్ అనేది కనిపిస్తుంది. అది హెరిడిటరీ. దట్ ఈస్ Okay. హెరిడిటరీ. So- ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాము, Yes. మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాము. దట్ ఈస్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్లే చేస్తాయి అందులో. సో ఆ కండిషన్ కి మనం ఏమైనా ట్రీట్మెంట్స్ ఇస్తే వర్కౌట్ అవుతాయి అంటారా? హెరిడిటరీగా వచ్చే కండిషన్స్ కి పెద్దగా మనం ఏం చేయలేకపోతాము, బట్ ఎలోపేషియా ఏరియేటా అని మాత్రం చేయగలుగుతాం, ఎందుకంటే దట్ ఈస్ అ బిట్ ఆఫ్ ఇన్ఫెక్టివ్ థింగ్స్. సో ఎస్, ఎలోపేషియా ఏరియేటా అని ఏంటంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ మెడికల్ మేనేజ్మెంట్తో కానీ ఇవి చేయొచ్చు. ఓకే. కమింగ్ టు మీరు అంటున్నారు కదా మేడం, మంచి న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్, ఐరన్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. సో ఈ ఐరన్ కంటెంట్, ఈ ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండే ఫుడ్స్ ఏమున్నాయి అంటారు? నేను ప్రతి పేషెంట్కి చెప్తాను దానిమ్మ తినండి అని. అండ్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే అంటారు, బట్ ఇన్ మై దిస్ థింగ్ అండ్ పొమగ్రనేట్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే. ఓకే. 2 దానిమ్మలు పోల్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, టైం టేకింగ్, బట్ దట్ గివ్స్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఓకే. లాట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానిమ్మలో ఉండే ప్రధానమైన లక్షణం ఏంటి అంటే అజీర్ణం తీసేస్తుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే ఇప్పుడు చాలా మందిలో కొన్నిసార్లు ఫుడ్ పడకపోతే వామిటింగ్స్ అవుతాయి. ఆ వామిటింగ్స్ అయిన తర్వాత ఆకలేదు, అన్నం రుచించదు. 2 దానిమ్మలు తిని చూడండి, ఆకలేస్తుంది, అన్నం రుచిస్తుంది. సో దానిమ్మ ఏంటంటే మల్టీ ఫేసెటెడ్ గా వర్క్ చేసే ఒక ఫ్రూట్ అది. ఓకే. లాట్ ఆఫ్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్నవి. దానిమ్మ మీద తొక్క మనకి చిన్నపిల్లల్లో నులి పురుగులు వస్తాయి, దానికి చాలా పనిచేస్తుంది. ఎలా చేసుకోవాలి మేడం అది? పౌడర్
అలాగే కొంతమందిలో లూజ్ మోషన్స్ వస్తాయి, అంటే IBS లాంటి కండిషన్స్ ఉంటాయి కదా, దాంతో దాడిమాస్టిక చూర్ణం అని చేస్తాం. ఓకే. సో ఆ దానిమ్మ పండు యొక్క తొక్కతో చేసే మెడిసిన్ అది. సో దానిమ్మ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ద ఫ్రూట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇస్ వెరీ వెరీ గుడ్. సో హెయిర్ ఫాల్కి ఏంటంటే ఆ 1-2 దానిమ్మలు ప్రతిరోజు తింటే ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే సపోటా, అలాగే తోటకూర, ఆకుకూర. ఏంటి తోటకూర కాడలాగా వాడిపోయావు అని అంటారు, చూడ్డానికి చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది కానీ చాలా ప్రాపర్టీస్ అండ్ క్వాలిటీస్ ఉంటాయి తోటకూరలో. రైట్. ఓకే. క్యారెట్స్, బాదం, అంజీర్. సో ఇలాంటి ఫ్రెష్ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటుంటే కూడా ఐరన్ కంటైనింగ్ చాలా ఉంటుంది. ఓకే. జుట్టు స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నా కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో మంచి ఆహారం, ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలో చెప్పారు మేడం. సో ఒక మంచి బెస్ట్ టిప్, అసలు ఒక మ్యాజికల్ రెమెడీ అట్లాంటిది ఏమైనా ఉందా హెయిర్ పెరగడానికి? గ్రే హెయిర్ రాకుండా ఒకటి ఉంటుంది. గ్రే హెయిర్ కి గ్రే హెయిర్ కి ఏంటి అంటే కొంచెం దానికోసం హార్డ్ వర్క్, హోమ్ వర్క్ చేసుకోవాలి. రోజు కూడా ఒక 50 grams కరివేపాకు ముద్ద, బాగా లేతగా ఉండే కరివేపాకుని, ముద్దుదైనా పర్వాలేదు, అంత కరివేపాకు తీసుకుని మిక్సీలో వేసేసి ఇంత ముద్ద చేసుకోవాలి. 50 grams వచ్చే ముద్ద చేసి 200 ml వాటర్ వేయాలి. 200 ml వాటర్ ని హాఫ్ చేయాలి. 50 grams అంటే మనకి ఎలా తెలుస్తుంది మేడం? అంటే ఒక చిన్న సైజ్ ముద్ద, చిన్న సైజ్, చిన్న లడ్డు ఉంటుంది కదా అటు ఇటుగా అంత సైజ్. ఆల్మోస్ట్ అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేస్తే దాన్ని సగం అయ్యేదాకా ఆ ముద్ద ఆ వాటర్ లో వేసి కాచాలి. ప్రతిరోజు ఆ కషాయం తాగాలి. ఆఫ్టర్ 45 days డెఫినెట్లీ ఆ గ్రేయింగ్ లో తేడా వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. అంటే కొంచెం ఓపిక్గా చెయ్యాలి, బట్ డెఫినెట్ గా వస్తుంది. ఇది హెయిర్ బ్లాక్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది, అంటే గ్రే హెయిర్ ని తగ్గిస్తుంది. హెయిర్ గ్రో అవ్వడానికి యూస్ఫుల్ ఉంటుందా ఇది? హెయిర్ గ్రోత్ కూడా పనిచేస్తుంది. ఓకే. హెయిర్ గ్రోత్ కూడా పనిచేస్తుంది. ఓకే, వెరీ నైస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలా గ్రే హెయిర్ ని ఈ రోజుల్లో చిన్న వయసులో కనిపించే గ్రే హెయిర్ తగ్గించాలంటే మంచి మంచి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ అలాగే హోమ్ రెమెడీస్ కూడా వివరించడానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.